ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. సెలబ్రిటీస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఏ సెలబ్రిటీ విడాకుల గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. ప్రేమించుకోవడం, తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక, కలిసి ఉండలేక విడాకులు తీసుకోవడం. చాలా మంది సెలబ్రిటీస్ జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీస్ చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. అయితే తాజాగా మరొక హీరోయిన్ విడాకులకి రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆమె మరెవరో కాదు, హన్సిక. బాలనటిగా కెరియర్ స్టార్ట్ చేసిన హన్సిక కొన్ని సినిమాలో నటించి మెప్పించారు. కానీ అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముద్రు సినిమాతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయింది. అయితే బాక్సాఫీస్ వద్ద దేశముద్రు సూపర్ హిట్. హన్సిక అందాలకి కోట్లాది మంది ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఒక్క సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దేశముద్రు సినిమా తర్వాత హన్సికకి వరుసగా ఆఫర్లు వచ్చాయి. తెలుగులో కంటే ఎక్కువగా ఈ అమ్మడు తమిళంలో సక్సెస్ అయింది. తమిళంలో ఆమెకి ప్రత్యేకమైన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అభిమానులు ఆమెకి గుడి కట్టారంటే తమిళ ఫ్యాన్స్ ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇదే టైంలో సినిమాల అవకాశాలు కూడా తగ్గిపోవడంతో పెళ్లిపీట లెక్కేసింది. సోహెల్ అనే వ్యక్తిని హన్సిక ప్రేమించి పెళ్లి చేసుకుంది. హన్సికకి ఇది మొదటి వివాహం కాగా సోహెల్ కి మాత్రం ఇది రెండో పెళ్లి. హన్సిక తన క్లోజ్ ఫ్రెండ్ అయిన రింకీ మాజీ భర్త సోహెల్ కుతిరియాను పెళ్లి చేసుకుంది. 2016లో రింకీతో సోహెల్ పెళ్లైంది. కొన్నాళ్లకే వీరిద్దరు విడిపోయారు. రింకీతో విడాకులు తీసుకున్న తర్వాత సోహెల్ హన్సికతో ప్రేమలో పడ్డారు. తన బెస్ట్ ఫ్రెండ్ ద్వారానే సోహెల్ ని కలిసినట్టుగా హన్సిక చెప్పారు. అయితే వీరి పెళ్లికి హన్సిక స్నేహితురాలు రింకీ కూడా హాజరైంది. 2022లో డిసెంబర్ 4న జైపూర్ లో ముండోటా కోట ప్యాలెస్ లో వీరి పెళ్లి జరిగింది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరు విడిపోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ జంట విడివిడిగా ఉంటున్నారని తెలుస్తోంది. సరిగ్గా ఇదే టైంలో హన్సిక కొద్ది రోజులుగా తన సింగిల్ ఫోటోస్ మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. దీనికి తోడు సోషల్ మీడియాలో భర్త సోహెల్ కతూరియాను అన్ఫాలో చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో వీరు విడాకులు తీసుకోవడం ఖాయమనే మాటలైతే వినిపిస్తున్నాయి.